ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే దెందులూరు వైసీపీకి ఎన్నికల వేళ భారీ షాకులు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వైసీపీ పార్టీని వీడి ఇటీవల కొన్ని వందల మంది చింతమనేని ప్రభాకర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దెందులూరు వైసీపీ నాయకులు ఇక తాజాగా పెదవేగి మండలం లక్ష్మీపురం పంచాయతీ ఎంఆర్సీ కాలనీకి చెందిన టీడీపీ వార్డు మెంబర్ బాలిన శివ వైసీపీలో చేరడంతో టీడీపీ కార్యకర్తలు షాకు గురయ్యారు. టీడీపీ వార్డు మెంబర్ వైసీపీలో చేరారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి ఆనందించిన వైసీపీ నేతలకు ఆ ఆనందం కొన్ని గంటలు కూడా నిలబడనివ్వలేదు. వైసీపీలో చేరిన వార్డు మెంబర్ శివ ఆ పార్టీలో ఇమడలేక తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడంతో వైసీపీ నాయకుల ప్రచారం బూడిదలో పోసిన పన్నీరు మారింది. దుగ్గిరాలలో జరిగిన ఓ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ ని కలిసి వైసీపీ నాయకులు ఒత్తిడితో అయిష్టంగానే ఈ రోజు ఉదయం పార్టీని వీడానని, తనకు వైసీపీలోకి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదని, సొంత పార్టీ నాయకులకి అక్కడ విలువ లేదని, అందుకే తిరిగి టీడీపీలో చేరాలని స్వచ్ఛందంగా వచ్చినట్లు బాలిన శివ తెలిపారు. అదేవిధంగా గార్లమడుగుకి చెందిన మేడికొండ సురేష్ కూడా ఈ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా తిరిగి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ వైసీపీ పార్టీలో సొంత పార్టీ నాయకులకే విలువ, గౌరవం లేక ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, టీడీపీని వీడి వైసీపీలో చేరిన బాలిన శివ ఒక్కరోజు కాదు కదా, ఒక్క పూట కూడా అక్కడ ఉండలేక తిరిగి టీడీపీలో చేరారంటే వైసీపీ పార్టీ దుస్థితి అందరికీ అర్థమవుతుందని చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వార్థ రాజకీయాలు చేయాలనుకున్న వారు, వ్యక్తిగత స్వార్థం కోసమే వచ్చిన వారు టీడీపీని వీడిపోయారని, అలాంటి వాళ్ల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వమే అని, దెందులూరులో కూటమి విషయం తథ్యమని, వైసీపీ నాయకులు ఎలాంటి జిమ్మిక్కులు చేసినా ఈసారి దెందులూరులో భారీ మెజార్టీతో గెలుపు తమదే అని చింతమనేని ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇకనైనా వైసీపీ నాయకులు తమ తీరు మార్చుకుని హుందాగా రాజకీయాలు చేయాలని చింతమనేని ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షుడు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జి కొనకల్ల శివమణి గౌడ్, టీడీపీ నాయకులు మేక కనకరాజు, పామర్తి నాగభూషణ్, అన్నపనేని సురేష్, పరస శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అయితే టీడీపీ నుంచి 2 సార్లు దెందులూరు ఎమ్మెల్యే గెలిచిన చింతమనేనికి 2019లో పరాజయం ఎదురైంది. అప్పుడు వైసీపీ అభ్యర్థి కోటారు అబ్బయ్య చౌదరి చేతిలో చింతమనేని ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి నుంచి కోలుకునేందుకు కాస్త సమయం తీసుకున్న ఆయన తిరిగి వెంటనే నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. అక్కడ టీడీపీ క్యాడర్ పక్కదారి పట్టకుండా చూసుకున్నారు. ప్రజల్లో ఉంటూ టీడీపీ ఓటు బ్యాంకు దెబ్బతినకుండా జాగ్రత్త వహించారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో చింతమనేని విజయంపై ధీమాతో ఉండాలని తెలుస్తోంది. ఇక మరోసారి వైసీపీ నేత అబ్బయ్య చౌదరిని ఢీకొడుతున్న చింతమనేని నియోజకవర్గంలో గెలిచి రివెంజ్ తీసుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నట్లుగా సమాచారం. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్ తో అబ్బయ్య విజయం సాధించగా ఇప్పుడు ఆయన గెలవడం కష్టమేమీ లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక గెలిచిన తర్వాత అబ్బయ్య ప్రజల్లోకి ఎక్కువగా రాలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అబ్బయ్య గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే చింతమనేనిపై ప్రజలకు సానుభూతి కలుగుతుందని సమాచారం. ఇక ఆయనపై మళ్లీ జనాదరణ పెరిగిందని, ఈసారి విజయం పక్కా అని చెబుతున్నారు. అయితే సర్వేల ద్వారా బాబుకు ఇదే తెలిసిందని, అందుకే ఈసారి చింతమనేని గెలిస్తే గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారని టాక్ నడుస్తుంది. ఈరోజు బాలిన శివ మా పంచాయతీ వార్డు నెంబరు, మా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే దాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా మరి ఈ రోజున శివనే కండవ వేయటం, మళ్ళీ కొద్ది గంటల్లోనే మా సురేష్తో మాట్లాడి సురేష్ మళ్ళీ శివనే మా ప్రెసిడెంట్ గారిని తాసత్యనారాయణ అందరం తీసుకుని నా దగ్గర రావటం, ఇది ఈ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంటు. ఈ పార్టీకి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఎవరో కొంతమంది స్వార్థపరులు స్వార్థ రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారే తప్ప నిజంగా తెలుగుదేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక్కరోజు 24 గంటలు అంటే ఒక్క నిద్ర కూడా వైఎస్ఆర్ పార్టీ అని చేయకోకుండా వెనకొచ్చాడంటే మరి శివని మళ్ళీ మా కుటుంబంలో మేము కలుపుకున్నాం. మనం 10 మందికి సేవ చేయడానికి నేను నెంబర్గా కాలనీలో గెలిపించారు. తప్పకుండా ఎదురుకు వెళ్ళమని అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా గార్లమూడు నుండి మేడికొండ సురేష్ మరి ఈ రోజున మా పార్టీలోకి రావడం జరిగింది. 2019 ముందే మేడికొండలో కొన్ని కుటుంబాలు మరి నా దగ్గర నుంచి పోయాయి. 19 వరకు కూడా వీళ్ళంతా మా పార్టీ వాళ్లే. కానీ మరలా ఇప్పుడు కొంతమంది ఊళ్ళో లేని వాళ్ళు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి బాధ కలిగి మళ్లీ మా పార్టీలోకి రావడం జరిగింది.
మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ నియోజకవర్గంలో మీ అందరి యొక్క కోరిక మేరకు, మీ అందరి యొక్క ఆలోచన మేరకు మరలా నాకు ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం మీరు కలిగించబోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర